హలో ఫ్రెండ్స్, మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చివరి వరకు చూసి కథ కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఏంటి ఆ స్పీడ్? ఈ స్పీడ్ వల్లే ఎప్పుడో కొంప ముంచుతావు అంటూ డ్రైవ్ చేస్తున్న ఆర్యన్ని ప్రేమగా కసురుకుంది ఏసు. ఆర్యన్, జస్ట్ చిల్ బేబీ, డోంట్ వరీ, జస్ట్ ఎంజాయ్ ది మూమెంట్. ఏసు, నో ఆర్య, భయం వేస్తుంది. మేము మాటల్లో భయాన్ని, తన ఫేస్లో బాధని చూసిన ఆర్య కార్ని ఆపి, హే ఏసు బేబీ, లుక్ ఎట్ మీ అని మేఘ ఫేస్ పట్టుకొని తన కళ్ళల్లోకి చూస్తూ, ఏమైందిరా? ఏసు, డోంట్ నో ఆర్య, బట్ చాలా అంటే చాలా భయమేస్తుంది. మనం దూరం అవుతామనిపిస్తుంది. తప్పు చేశామని ఫీలింగ్ వస్తుంది. ఆర్యన్, ఏసు, ఎందుకు లేనిపోని భయాలు పెట్టుకొని ఇప్పుడు ముందున్న లైఫ్ని మిస్ చేసుకుంటున్నావు? తప్పు చేశామన్న ఫీలింగ్ వస్తుందా? అంటే డోంట్ యూ ట్రస్ట్ మీ? ఏసు, అలాంటిదేమీ లేదు ఆర్య, కానీ పెళ్ళికి ముందే ఇలా. ఆర్యన్, బేబీ, పెళ్ళి అంటే రెండు మనుషులు కాదు, రెండు మనసులు కలవడం అంటారు కదా. అలా అయితే మన మనసులు ఎప్పుడో కలిశాయి. నా దృష్టిలో మన పెళ్ళి ఎప్పుడో జరిగిపోయింది. డోంట్ యూ ట్రస్ట్? మేం కొంచెం నార్మల్ అయింది. తన ఫేస్ పట్టుకున్న ఆర్యన్ చేతిని పట్టుకొని నవ్వుతూ, ఐ ట్రస్ట్ యూ మోర్ దెన్ మీ. ఆర్యన్, నవ్వుతూ మేపు ఫోర్హెడ్ మీద కిస్ చేసి, నీ భయం నాకు అర్థమైంది. ఇప్పుడే పెళ్ళి చేసుకుందాం, ఓకేనా? ఏసు, నవ్వుతూ ఓకే అనగానే ఆర్యన్ కార్ స్టార్ట్ చేశాడు. మేము ఆర్యన్ చేతిని చుట్టుకొని తన షోల్డర్ మీద తల వాల్చింది. ఆర్యన్ ఒక చేత్తో డ్రైవింగ్ చేస్తూ మరో చేత్తో ఏసు తల నిమురుతూ తన చుట్టూ చెయ్యేసి పట్టుకున్నాడు. ఇద్దరూ అంతకు ముందు జరిగిన ఇన్సిడెంట్ని తలుచుకుంటున్నారు. మేఘ ఒక అనాథ. ఆర్యన్ వాళ్ళది అబవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఏసు ఆర్యన్ ఇద్దరూ లవ్ చేసుకున్నారు. ఆ విషయం ఆర్యన్ ఇంట్లో చెప్పారు. మేము వాళ్ళకి కూడా నచ్చి వీళ్ళ లవ్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వాళ్ళు స్టడీస్ అయ్యాక మ్యారేజ్ చేసుకుందామని వెయిట్ చేస్తున్నారు. ఆ రోజు కాసేపు బయట తిరుగుతామని వచ్చిన ఆర్యన్, మేఘలు వర్షం పడుతుండడంతో కార్ని అక్కడికి దగ్గరలో ఉన్న వాళ్ళ ఇంకో ఇంటికి, ఆర్యన్ వాళ్ళకి ఇంకో ఇల్లు కూడా ఉంది. ఆర్యన్ మేఘాల కోసం ఆర్యన్ పేరెంట్స్ కొన్నారు. తీసుకువెళ్ళాడు. ఇద్దరూ ఇంట్లోకి వెళ్ళాక మేఘ ఆకలేస్తుంది అనడంతో ఆర్యన్ స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేశాడు. డెలివరీ ఇంకో 20 minutes చూపించడంతో ఇద్దరు హాల్లో సోఫాలో కూర్చున్నారు. ఆ ఇంట్లో ఫర్నిచర్, ఎలక్ట్రికల్ ఐటమ్స్ అన్నీ ఎప్పుడో అరేంజ్ చేశారు ఆర్యన్ పేరెంట్స్. ఇద్దరూ సోఫాలో కూర్చొని టీవీ ఆన్ చేసి చూస్తున్నారు. వర్షం బాగా పడుతుండడంతో చలి ఎక్కువైంది. మేఘ వణుకుతూ టీవీ చూస్తుంది. ఆర్యన్ తన షర్ట్ ఇద్దామనుకున్న ఇందాక ఇంట్లోకి వచ్చేప్పుడు వర్షంలో తడవడం వలన అది కూడా కూల్గా ఉంది. ఎలా అని ఆలోచిస్తుంటే మేఘకి చలి ఎక్కువయ్యి సోఫాలోనే ముడుచుకుంది. ఆర్యన్ తన షర్ట్ తీసేసి మేఘ దగ్గరికి జరిగి తన చుట్టూ చెయ్యేసి పట్టుకున్నాడు. మేఘ ఆర్యన్ని పట్టుకొని ఉంది. టీవీలో జలజల జలపాతం నువ్వు సాంగ్ వస్తుంటే ఆర్యన్ని పట్టుకున్న మేఘ చేతులు చలికో ఆర్యన్ సాన్నిహిత్యానికో తెలియదు కానీ వణుకుతున్నాయి. అది గమనించిన ఆర్యన్ మేఘకి చలి ఎక్కువ అవుతుంది అనుకొని తనని రెండు చేతులతో ఎత్తుకొని బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టాడు తనని. మేఘ చలికి ముడుచుకుపోతుంటే రూమ్ అంతా వెతుకుతున్నాడు బ్లాంకెట్స్ కోసం. కానీ కొత్త ఇల్లు కావడంతో ఒక్క బెడ్షీట్ కూడా లేదు. కార్లో ఒక బ్లాంకెట్ ఉందని గుర్తొచ్చి ఫాస్ట్గా వెళ్ళి అది తీసుకొచ్చి మేఘకి కప్పాడు. కానీ తనకి చలి తగ్గకపోగా ఇంకా ఎక్కువ అవుతుండడంతో ఏం చేయాలో అర్థం కాక బెడ్ మీద కూర్చొని మేఘ చుట్టూ చెయ్యేసి మేఘని తనలో పొదివి పట్టుకున్నాడు. మేఘ కూడా ఆర్యన్ని గట్టిగా పట్టుకొని పడుకుంది. కాసేపటికి మొబైల్ రింగ్ అయిన సౌండ్ రావడంతో
ఆర్యన్ వెళ్ళి లిఫ్ట్ చేసి డెలివరీ రావడంతో షర్ట్ వేసుకొని బయటకు వెళ్ళి అతనికి మనీ పే చేసి ఫుడ్ తీసుకొని లోపలికి వచ్చాడు. ఫుడ్ తీసుకొని డైరెక్ట్గా మేఘ ఉన్న రూమ్లోకి వెళ్ళి తనని మెల్లిగా లేపి బెడ్కి ఆనించి కూర్చోపెట్టి తనకి ఫుడ్ తినిపిస్తున్నాడు. 2 ముద్దలు తిని మూడో ముద్ద నోటి దగ్గరికి వచ్చేసరికి ఫాస్ట్గా లేచి వాష్రూమ్లోకి వెళ్ళి వామిటింగ్ చేసుకుంటుంటే ఆర్యన్ వెళ్ళి తనని పట్టుకొని వామిటింగ్ చేసుకున్నాక తన ఫేస్ క్లీన్ చేసి డ్రెస్ మీద కూడా పడటంతో అంతా క్లీన్ చేశాడు. మళ్ళీ తనని బెడ్ దగ్గరకు తెచ్చి ఆ బెడ్షీట్తోనే ఫేస్ తుడిచాడు. కానీ అప్పటికే చలి ఎక్కువగా ఉన్న మేఘ ఇప్పుడు మళ్ళీ బాడీ మీద వాటర్ పడడంతో చలి ఇంకా ఎక్కువై వణికిపోతూ ఉంది. ఆర్యన్ ఇంకా ఏం చేయాలో అర్థం కాక తన షర్ట్ తీసేసి మేఘని గట్టిగా హగ్ చేసుకొని పడుకున్నాడు. మేఘ కూడా ఆర్యన్ కౌగిలిలో వెచ్చదనాన్ని తనని గట్టిగా పట్టుకుంది. ఆ తర్వాత ఇద్దరుగా ఉన్నవాళ్ళు ఒక్కటయ్యారు. ఎప్పుడో రాత్రి అవుతుండగా ఆర్యన్ ఫోన్ రింగ్ అవుతుండడంతో మెలకువ వచ్చి ఫోన్ చూస్తే ఇంటి నుంచి వాళ్ళకి వస్తున్నామని చెప్పి కట్ చేసి తన పక్కనే తనని గట్టిగా పట్టుకొని తన గుండెల మీద తలపెట్టి నిద్రపోతున్న మేఘాని చూస్తూ తన నుదుటిన ముద్దాడి, నా బంగారం, నువ్వు నా అదృష్టానివి. మేఘ అప్పుడే కళ్ళు తెరుస్తూ ఏంటి మోసేస్తున్నావ్? ఆర్యన్ నవ్వుతూ మేఘని ఇంకా దగ్గరికి లాక్కొని నిన్ను మొయ్యడం నాకు ఇష్టం బంగారం, థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఇంటూ మై లైఫ్ అని మేఘని పట్టుకొని అలా కళ్ళు మూసుకున్నాడు. మేఘ కూడా నవ్వుతూ ఏం జరిగిందో గుర్తొచ్చి సడన్గా పైకి లేచింది. ఆర్యన్ కంగారుగా ఏమైంది మేఘ? మేఘ ఏడుస్తూ తప్పు చేశాను, ఎందుకిలా చేశాను అని ఏడుస్తుంటే ఆర్యన్ మేఘ దగ్గరగా జరిగి ఇందులో నీ తప్పేం లేదు మేఘ, సిచ్యుయేషన్స్ అలా వచ్చాయి, ప్లీజ్ నువ్వు ఏడవకు. అలా ఆర్యన్ చాలాసేపు నచ్చచెప్పిన తర్వాత కానీ నార్మల్ అవ్వలేదు మేఘ. ఇద్దరూ ఫ్రెష్ అయి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు. అలా జరిగింది తలుచుకుంటూ ఉండగా సడన్గా ఎటునుంచి వచ్చిందో ఒక కార్ పల్టీలు కొట్టుకుంటూ వచ్చి వీళ్ళ కార్ని తగిలింది. ఆర్యన్ వాళ్ళ కార్ ఎదురుగా ఉన్న పోల్కి గుద్దుకోబోతుంటే ఆర్యన్ సడన్ బ్రేక్ వేశాడు. సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడంతో మేఘ ఫ్రంట్ గ్లాస్ నుంచి ఎదురుగా ఉన్న పోల్కి తగిలింది. ఆర్యన్ కిందకి దిగేసరికి రక్తపు మడుగుల్లో పడి ఉంది మేఘ. వెంటనే పక్కన ఉన్న వాళ్ళు అంబులెన్స్కి కాల్ చేస్తుంటే ఆర్యన్ మేఘని తన చేతుల్లో ఎత్తుకొని తీసుకువెళ్తున్నాడు. మేఘని ఎత్తుకొని అంత రాత్రి వేళ రోడ్ మీద ఏడుస్తూ పరిగెడుతూనే ఉన్నాడు ఆర్యన్. దాదాపు పావుగంట తర్వాత హాస్పిటల్ కనబడడంతో వెంటనే మేఘని అడ్మిట్ చేశాడు. ఆర్యన్కి కాళ్ళు చేతులు ఆడడం లేదు. మేఘ, తను లేకపోతే నేనుండగలనా? నో మేఘకి ఏం కాదు, ఏం కాదు అని తనలో తానే మాట్లాడుకుంటూ ఉండగా డాక్టర్ రావడంతో లేచి ఆయన ముందుకెళ్ళి డాక్టర్ తనకెలా ఉంది? డాక్టర్, తలకి బలంగా దెబ్బ తగలడం వల్ల కోమాలోకి వెళ్ళింది. ఆమెకు ఇంతకు ముందే కిడ్నీ ప్రాబ్లం ఉంది అనుకుంటా, 2 కిడ్నీలు పాడయ్యాయి. వెంటనే ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి. డోనర్ ఉంటే చూడండి. ఆమెది రేర్ బ్లడ్ గ్రూప్, మా దగ్గర స్టాక్ లేదు. ఇంకో గంటలో ఆమెకి ట్రాన్స్ప్లాంటేషన్ చేయకుంటే కోమాలో నుంచి ప్రాణం పోతుంది అని చెప్పి వెళ్ళాడు. ఆర్యన్ అక్కడే చైర్లో కూలబడ్డాడు. తనది కాని ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎవరివి మ్యాచ్ అవ్వవు మేఘాకి. ఎలా ఇప్పుడు తనని బ్రతికించుకోవడం? పిచ్చెక్కిపోతుంది ఆర్యన్కి. ఏం చెయ్యాలిప్పుడు అని ఆలోచిస్తుండగా డాక్టర్ ఆర్యన్ దగ్గరికి వచ్చి డోనర్ దొరికారు మిస్టర్ అనడంలో ఆర్యన్ ఫాస్ట్గా పైకి లేచి ఎవరు డాక్టర్? వెంటనే ఆపరేషన్ స్టార్ట్ చేయండి ప్లీజ్. డాక్టర్, చిన్న యాక్సిడెంట్ అని వచ్చారు, బట్ ఆమె బ్లడ్ గ్రూప్ మేము ది మ్యాచ్ అయింది. మీరు తనని కన్విన్స్ చేస్తే వెంటనే ఆపరేషన్ స్టార్ట్ చేస్తాము. ఆర్యన్, ఎక్కడున్నారు డాక్టర్ వాళ్ళు? నేను వెళ్ళి అడుగుతాను. డాక్టర్ కారిడార్లో ఉంది అని చెప్పి ఆయన ఆపరేషన్కి ఏర్పాట్లు చేసుకోవడానికి వెళ్ళాడు. ఫాస్ట్గా పరిగెడుతూ కారిడార్లోకి వెళ్ళిన ఆర్యన్
అక్కడున్న ఆమెని చూసి షాక్ అయ్యాడు. తను రియా, ఆర్యన్ క్లాస్మేట్. ఎన్నోసార్లు ఆర్యన్కి ప్రపోజ్ చేసింది. కానీ ఆర్యన్ రిజెక్ట్ చేస్తూనే వచ్చాడు తనని. ఇప్పుడు మేఘాని బ్రతికించుకోవాలంటే తను మాత్రమే హెల్ప్ చేయగలదు అని ఆమె ముందుకెళ్ళి, రియా, ఐ వాంట్ యువర్ హెల్ప్. రియా, యా ఐ నో, డాక్టర్ చెప్పారు. మేఘాకి కిడ్నీ కావాలి అంట కదా, మాది అసలే రేర్ బ్లడ్ గ్రూప్. ఆర్యన్, అవును రియా, ఆల్రెడీ ఈ ప్రాబ్లం తెలిసే ముందే డోనర్ని చూసుకున్నాం. కానీ తను అవుట్ ఆఫ్ స్టేషన్ ఇప్పుడు. తను వచ్చేంత వరకు ఉంచే టైం లేదు. ప్లీజ్ రియా, హెల్ప్ మీ ప్లీజ్. రియా, నా కిడ్నీ ఆమెకు ఇచ్చేస్తే ఆమె బతికిపోద్ది. మీ ఇద్దరూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు. ఓకే, మరి నేను, నా పరిస్థితి ఏంటి? ఒక కిడ్నీ ఇచ్చి ఎంతో లవ్ చేసిన నిన్ను కూడా ఆమెకిచ్చేసి నేనేం చేయాలి? ఆర్యన్, ప్లీజ్ రియా, ఇప్పుడు మాట్లాడుకునే టైం లేదు. ఇంకో గంటలో ఆపరేషన్ చేయకుంటే మేఘ బతకదు. ప్లీజ్, ఐ విల్ బెగ్ యూ అని చేతులు జోడిస్తుంటే రియా ఆ చేతులు పట్టుకొని, కూల్ ఆర్య, ఎందుకంతలా ఫీల్ అవుతున్నావు? అది పోతే ఏంటి, నేను ఉన్నాను కదా నీకు. నన్ను పెళ్లి చేసుకో, నిన్ను హ్యాపీగా ఉంచుతా. ఆర్యన్ కోపంగా రియా చేతులు విసిరికొట్టి, చంపేస్తాను ఇంకోసారి ఆ మాట అన్నావంటే. నా జీవితంలో స్థానం కేవలం మేఘకి మాత్రమే. రియా, కానీ ఇంకొద్దిసేపట్లో అది ఉండదుగా. ఆర్య, ప్లీజ్ రియా, అలా అనకు. ప్లీజ్ హెల్ప్ చేయి, కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను అని కిందకి వంగేలోపు రియా వెనక్కి జరిగి, హే ఆర్య, ఏం చేస్తున్నావు? ఆర్య అలానే మోకాళ్ళ మీద కూర్చొని ఏడుస్తూ, ప్లీజ్ రియా, ప్లీజ్. రియా, సరే, ఒక పని చేయి, నేను కిడ్నీ ఇస్తాను. ఆర్యన్ ఆనందంగా రియాని చూస్తూ, చెప్పు, ఏం చెప్పినా చేస్తాను. మేఘ బ్రతకాలి. రియా, నన్ను పెళ్లి చేసుకో. ఆర్యన్ అసహనంగా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నా లైఫ్లో స్థానం మేఘకి మాత్రమే. తనే నా భార్య. రియా కోపంగా, మేఘ మేఘ ఏముంది దానిలో? ఒక అనాథది. ఆస్తి లేదు, నాకన్నా అందం లేదు. ఎందుకు అది అంటే పిచ్చి నీకు? ఆర్యన్, తనకున్న అందమైన మనసు కంటే నువ్వు చెప్పేవేవీ ఎక్కువ కావు. ఇన్ఫ్యాక్ట్ అవి అన్నీ తన కాలి గోటితో సమానం. అందుకే తనంటే నాకు పిచ్చి. రియా, ఏం చేసుకుంటావు ఆ పిచ్చిని? ఇంకొద్దిసేపట్లో చచ్చిపోతుంది అనే మాట పూర్తి కాకుండానే ఆర్య లాగిపెట్టి ఒకటిచ్చాడు రియాని. ఆర్య, చంపేస్తా, ఇంకోసారి తన గురించి అలా మాట్లాడితే ఇక్కడే పాతేస్తా. రియా నవ్వుతూ, ఇదిగో ఇలానే నీ భార్య అనే హక్కుతో కొట్టాలి నువ్వు నన్ను. అందుకోసం నేనేమైనా చేస్తాను. ఆర్య, ఇప్పుడు నీతో మాట్లాడే టైం నాకు లేదు. చెప్పు, నిన్ను పెళ్లి చేసుకోవడం తప్ప ఇంకేదైనా చెప్పు, చేస్తా. రియా, మేఘాని వదిలేయాలి. జీవితాంతం నా భర్తగానే ఉండాలి. నువ్వు తాళి కట్టకున్నా పర్లేదు, నాకు నేనే కట్టుకుంటా. కానీ నీ లైఫ్లో భార్య స్థానం నాకే దక్కాలి. అది తెలిసి ఆ మేఘ కుళ్ళి కుళ్ళి ఏడవాలి. అలా అని నాకు మాట ఇవ్వు. నువ్వు మాటిస్తే తప్పవని నాకు తెలుసు. ఆర్యన్, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? ఇంత నీచంగా ఎలా ఆలోచిస్తున్నావు అసలు? రియా, నీ కోసం నేను ఎలా అయినా ఆలోచిస్తాను. చెప్పు, నేను చెప్పిన దానికి ఓకే అంటావా లేక నన్ను వెళ్ళిపోమ్మంటావా? ఆర్యన్కి అంతా శూన్యంలా ఉంది. మేఘని బతికించుకోవాలంటే తనని దూరం చేసుకోవాలి. జీవితాంతం తనకి దూరంగా ఉండాలి. ఏం చేయాలి ఇప్పుడు? రియా, టైం లేదా ఆర్య, చెప్పు, మాటిస్తావా? ఆర్యన్ ఒక నిర్ణయానికి వచ్చి రియాని చూస్తూ, మాటిస్తున్నాను మేఘాని బ్రతికిస్తే నేను తనకి దూరంగా ఉంటాను. నీ మెడలో తాళి మాత్రం కట్టను. నీకు భర్తగా ఉంటాను చెప్పి మోకాళ్ళ మీద కూర్చొని చేతుల్లో మొహం దాచుకొని ఏడుస్తున్నాడు. రియా అలానే కూర్చున్న ఆర్యన్ని హగ్ చేసుకొని, థ్యాంక్స్ ఆర్య అంటుంటే తనని తోసేసి పైకి లేచి
కేవలం నీకు భర్తగా ఉంటానని చెప్పానంతే. డోంట్ డేర్ టు టచ్ మీ. రియా మనసులో కొద్ది రోజులు పోతే నువ్వే దారిలోకి వస్తావనుకొని లోపలికి వెళ్ళింది. ఆపరేషన్ అయిపోయింది. కోమా నుంచి ఎప్పుడు బయటకు వస్తుందో చెప్పలేమన్నారు డాక్టర్స్. రియాకిచ్చిన మాట ప్రకారం ఆర్యన్, రియా ఇద్దరూ మెడలో పూలదండలతో రియా మెడలో తాళిని తనే కట్టుకుంది. ఆర్యన్ ఇంటికి వెళ్ళారు. వాళ్ళిద్దరిని అలా చూసి ఆర్యన్ పేరెంట్స్ షాక్ అయ్యారు. ఆర్యన్ అస్సలు ఏం చెప్పలేదు. మేఘ గురించి అడిగితే కూడా ఏం చెప్పలేదు. దాంతో వాళ్ళు ఆర్యన్తో మాట్లాడడం మానేశారు. ఎప్పటికైనా ఆర్యన్ మారి తనని యాక్సెప్ట్ చేస్తాడు అనుకుంటున్న రియాకి నిరాశే మిగిలింది. ఆర్యన్ మేఘ జ్ఞాపకాలనే తలుచుకుంటూ ఉండేవాడు. డైలీ హాస్పిటల్కి వెళ్ళి మేఘాని చూసి వచ్చేవాడు. ఒకరోజు రియా ఎలాగైనా ఆర్యన్ని దక్కించుకోవాలని అందంగా రెడీ అయ్యి రూమ్ అంతా నీట్గా ఉంచి పూలతో డెకరేట్ చేసి మత్తెక్కించే పర్ఫ్యూమ్ స్ప్రే చేసి ఆర్యన్ కోసం వెయిట్ చేస్తుంది. ఆర్యన్ వచ్చి ఆ రూమ్ని స్మెల్ని ఎదురుగా ఉన్న రియాని చూసి ఏం మాట్లాడకుండా పక్కకి వెళ్ళిపోతుంటే రియా ఆర్యన్ చేతిని పట్టుకొని తన మీదకి లాక్కుంది. కానీ ఆర్యన్ లాస్ట్ మినిట్లో తమాయించుకొని రియాని లాగిపెట్టి కొట్టాడు. ఛీ, ఇంకోసారి నా రూమ్లో అడుగు పెట్టావో చంపేస్తా, నీకు ముందే చెప్పాను. నా లైఫ్లో స్థానం మేఘకి అని. ఇంకోసారి ఇలాంటి చెత్త పనులు నా దగ్గర చెయ్యకు అని రియాని బయటకు గెంటేసి రూమ్ లాక్ చేసుకొని మేఘ ఫోటో పట్టుకొని బెడ్ మీద కూర్చొని ఆ ఫోటోని చూస్తూ, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళావు, నా నవ్వుని నీతో తీసుకుపోయావు, నా సంతోషం నీతో తీసుకుపోయావు, నా ప్రేమ నీతో తీసుకుపోయావు, నా జీవితం నీతో తీసుకుపోయావు, అన్నీ నీతో తీసుకెళ్ళి నన్ను జీవచ్చంలా మిగిల్చావు, ఎటూ కాని పరిస్థితిలో ఉంచావు అని ఏడుస్తూ అలానే నిద్రలోకి జారుకున్నాడు. అలా రియా ఆర్యన్ని సొంతం చేసుకోవాలనుకోవడం, ఆర్యన్ అసహించుకోవడం. ఒకరోజు ఆర్యన్ ఇంటికి తొందరగానే వచ్చాడు. తన రూమ్లోకి వెళ్తుంటే పక్క రూమ్ నుంచి ఏడుపు వినిపిస్తుంటే ఏంటా అని డోర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అది రియా రూమ్, నాకు ఎందుకు అని వెనక్కి వెళ్ళబోయి మాటలు వినిపించడంతో ఆగిపోయాడు. రియా ఏడుస్తూ, ఎందుకే నాకు ఇలాంటి శిక్ష వేశావు, నీ జీవితాన్ని, నీ ప్రేమని నా సొంతం చేశావు, ఎందుకు నీకిలా జరిగింది అని ఏడుస్తుంటే ఆర్యన్కి అనుమానంగా అనిపించి డోర్ ఓపెన్ చేశాడు. సడన్గా డోర్ ఓపెన్ అవ్వడంతో రియా పైకి లేచేలోపే ఆర్యన్ లోపలికి వచ్చి రియా చేతిలో ఫోటో లాక్కొని చూశాడు. అది మేఘది. ఆర్యన్ రియాని చూస్తూ, ఏంటిది, మేఘ ఫోటో నీ దగ్గర ఎందుకుంది, తన ప్రేమని నీ సొంతం చేయడం ఏంటి, ఏం జరిగింది? రియా టెన్షన్గా, అదేం లేదు ఆర్య. ఆర్యన్ రియా చేతిని తన తల మీద పెట్టుకొని, ఇప్పుడు చెప్పు ఏం జరిగింది? రియా ఏడుస్తూ చేతిని వెనక్కి లాక్కొని చెప్పడం మొదలుపెట్టింది. ఆ రోజు మీకు యాక్సిడెంట్ అయ్యాక డాక్టర్ చెక్ చేస్తున్నారు మేఘాని. నేను ఒక పని ఉండి వచ్చాను అక్కడికి. మేఘని ఆ సిచ్యుయేషన్లో చూసి నీ పరిస్థితి ఏంటో ఊహించి నీకోసం రాబోయాను. కానీ మేఘ నన్ను పిలిచి నిన్ను పెళ్లి చేసుకోమని, తనని నువ్వు మర్చిపోయేలా చేయమని అడిగింది. ఎందుకని అడిగితే తను ఎక్కువ రోజులు బతకదని, కిడ్నీలు ఫెయిల్ అవ్వడమే కాక తలకి బలంగా దెబ్బ తగిలింది, ఆపరేషన్ చేసినా యూజ్ ఉండదని, తను లేకపోతే నువ్వు ఒంటరి అయిపోతావని డాక్టర్ హెల్ప్తో నన్ను నువ్వు రిక్వెస్ట్ చేసేలా ఆ కండిషన్ పెట్టేలా చేసింది తనే. కానీ ఇప్పుడు తను అని ఏడుస్తుంటే అంతా విన్న ఆర్యన్కి ఒక్క నిమిషం ఏం అర్థం కాలేదు. మైండ్ పని చేయడం కూడా మానేసింది. రియా చాలాసేపు కదపడంతో తేరుకొని ఫాస్ట్గా హాస్పిటల్కి స్టార్ట్ అయ్యాడు. ఆర్యన్ వెళ్ళేసరికి మేఘ చనిపోయింది. తన చేతిలో లెటర్ ఉంది. అందులో, ఆర్య, ఎవ్వరూ లేని నాకు నీతోనే నా లోకం అని అనిపించావు. నా జీవితంలో అన్నీ నీతోనే ముడిపడి ఉన్నాయి.
కానీ ఆ దేవుడు నాకు నీతో ఉండే అదృష్టాన్ని ఇవ్వలేదు. రియా చాలా మంచి అమ్మాయి. ఇక నుంచి నీ సంతోషం, నీ నవ్వు, నీ ప్రేమ, నీ జీవితం అన్నీ రియాతోనే అవ్వాలి. దిస్ ఈజ్ మై లాస్ట్ విష్. నేనే మీ పాపగా పుడతాను. నీ భార్యగా పొందలేని ప్రేమని నీ కూతురుగా పుట్టి పొందుతాను. ఎప్పుడూ నీతోనే ఉంటాను. నువ్వు నవ్వే ప్రతిసారి ఆ నవ్వుని నేనై నీతో ఉంటాను. కీప్ స్మైల్. విన్నారు కదా ఫ్రెండ్స్. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.